guys, this is HK. Welcome to my channel. If you're new here, consider subscribing. Well, ఈరోజు వ్లాగ్ దేన్ని చేద్దామని ఆలోచిస్తే ఐ గాట్ అన్ ఐడియా దట్ వై డోంట్ ఐ ట్రై సమ్ టర్కిష్ ఫుడ్. అంటే ఇప్పుడాక నేను టర్కిష్ స్వీట్స్ అనేవి చాలా బాగుంటాయని విన్నాను, బట్ నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు. సో నాకేమొచ్చిందంటే, సో ఐ గో అవుట్ సైడ్, ఐ గో టు స్టోర్, ఐ గెట్ సమ్ స్వీట్స్, స్నాక్ ఐటమ్స్ ఏవైతే కనపడతాయో నాకు అవన్నీ తెస్తాను. So Techi, let me taste and review how they are. So that's gonna be today's vlog. So let's not waste time and let's get started. More moments later. నాకు తెలియదు ఇది చాలా మందికి రిలేటివ్లో కాదో అని, బట్ ఈ పేపర్ ఏదైతే ఉందో, ఈ కవర్ ఏదైతే ఉందో, దీన్ని రెండింటిని సపరేట్ చేయాలంటే ఐ థింక్ ఆ రోజు పెద్ద యుద్ధమే చేయాలి. ఇట్స్ రియల్ డిఫికల్ట్. రానే రాదు, ఎంత ట్రై చేసి. Two very boring minutes later. Yeah, finally. Sugar. What's up guys, welcome back. So these are some sweets slash dessert. ఇవన్నీ స్లాష్ నాట్ స్వీట్ స్లాష్ హాట్ స్లాష్ స్నాక్ ఐటమ్స్. Moments later. దీని పేరైతే ఇది HALKTATLISI. దీన్ని కూడా నేను గూగుల్ ట్రాన్స్లేట్ చేశాను. ఐ గాట్ అ వర్డ్ కాల్డ్ రింగ్ డెజర్ట్. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. చూడొచ్చు. ఐ థింక్ ది ఎగ్జాక్ట్ ఎలా ఉందంటే, ఫస్ట్ బైట్ తీసుకుని నాకు వచ్చిన ఫస్ట్ థాట్ జిలేబీ అని. బట్ ఇట్ ఈస్ గుడ్. ఓ, దీని లోపల షుగర్ సిరప్ అని చాలా ఎక్కువ ఉంది. చాలా బాగుంది అండ్ ఇట్ టేస్ట్ రియలీ గుడ్. ఇప్పుడు మనం రివ్యూ చేయబోయే నెక్స్ట్ స్వీట్ పేరు సుల్తాన్ షికోలాటే. ఇట్స్ బేసికల్ స్వీట్ విచ్ ఈస్ పాపులర్ ఇన్ టర్కీ. అండ్ చూద్దాం ఇది ఎలా టేస్ట్ చేస్తుంది అనేది. అండ్ బేస్ లేయర్ ఏమో బనానా, దానిపైన చాక్లెట్ లేయర్ ఉంది, అండ్ దానిపైన ఇట్స్ నాట్ క్రస్ట్, ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. చూద్దాం ఎలా ఉంది టేస్ట్. భయంకరంగా ఉంది అది. ఓకే, సో స్వీట్ సెక్షన్ అయితే అయిపోయింది. సో లెట్స్ ట్రై సమ్ హాట్ స్లాష్ స్నాక్స్. దిస్ ఇస్ అ రైస్ కేక్. దిస్ చీజ్ అండ్ చిల్లీ ఫ్లేవర్. నాకు తెలీదు మీరు ఎంతమంది చిన్నప్పుడు ఇది తిన్నారో, బట్ నేనైతే చాలా తిన్నా. ఇట్స్ కాల్డ్ యాజ్ చీటోస్. ఆరెంజ్ కలర్ ఫ్లేవర్. ఆ టేస్ట్ ఎలా ఉందో ఎగ్జాక్ట్ లైక్ ప్రింట్ దింపినట్టు ఉంది. చాలా మంది దే డోంట్ ప్రిఫర్ ఈటింగ్ రైస్ కేక్స్ బికాస్ అవి చెప్పకుంటాయని, బట్ దానికి ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఆల్టర్నేటివ్. సో మన రివ్యూ చేయబోయే నెక్స్ట్ ప్రోడక్ట్ సుసామిల్ గల్లెట్టా. ఓ, ఏదో బూత్లో ఉంది భయ్య అది. ఇదే దాని పేరు. సో ఇదే ఆ స్నాక్ ఐటమ్. చూద్దాం ఎలా ఉంది. If you can see here, these are sesame seeds on the top, and it's made of wheat. So taste of the
ఈ టేస్ట్ అనేది ఇట్స్ నాట్ స్పైసీ, నాట్ సాల్టీ, ఇట్స్ అ మోడరేట్ ఫ్లేవర్. సో నెక్స్ట్ స్నాక్ ఐటమ్, దీని పేరు తహినిల్ కురబియు. ఓకే, ఇంకా కష్టపడద్దు, వీరం పేరు. సో లెట్స్ ట్రై రౌండ్. దీనిపైన చాలా లేయర్స్ ఉన్నాయి, విచ్ ఇస్ లాట్ మోర్ క్రంచియర్ దాన్ ఎనీ ఆఫ్ దీస్. I thought this is hot, but I am wrong. This is sweet. The whole thing is crunchy, crunchy and crunchy. Nothing soft, it's just crunchy. At the bottom there is a sweet layer which enhances the sweet flavor of this whole thing. It tastes good, but different flavor only. So my review next product peru, it's a biscuit. So మనం చూద్దాం ఇది ఎలా టేస్ట్ అయిపోతుంది. మన ఇండియాలో క్రాక్ జాక్ అని ఒక బిస్కెట్ వచ్చేది. సో ఇది ఇంచుమించు అదే టేస్ట్ ఉంది, బట్ ఇట్స్ నాట్ దట్ గ్రేట్. ఓకే మా రివ్యూ చేయబోయే లాస్ట్ ప్రోడక్ట్, దీని పేరు డోల్మా. ఆలుమాడోల్మా అది కాదు, చూడొచ్చు. ఇది చూడడానికి టొబాకో లీఫ్ని రోల్ చేసి పెడతారు, అని పేరు అంటారు చుట్ట. సేమ్ అలానే ఉంది, బట్ దిస్ ఈజ్ గ్రేప్ లీఫ్. సో దిస్ ఈజ్ డోల్మా. మీరు చూడొచ్చు దీనిపైన ఉంది గ్రేప్ లీఫ్. ఇన్సైడ్ దేర్ ఇస్ రైస్, దేర్ ఇస్ మీట్, and there are some cumin and spices. So let's see how it tastes. Amazing taste. Pine grape leaf koncham cheery undi. So this is how it is and tastes really good. చాలా టేస్టీ ఉంది ఇది. అంటే నేను ఇప్పటిదాకా ఇలాంటి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇది ఏది నేను ఇప్పటికైతే టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి, బట్ దిస్ ఈజ్ లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ టేస్ట్ చాలా బాగుంది ఇది. సో యా, సో దట్స్ ఎండ్ ఆఫ్ ద వీడియో గాయస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ HK, Enan.